గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే నిద్ర లేచిన తర్వాత ఏదో తినాలి కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్నా. యాక్చువల్గా నిన్న వాఫల్ మిక్స్ తీసుకొచ్చా, వాఫల్ మెషిన్ కూడా కొన్నా. సో వాఫల్స్ వేస్తే ఎలా ఉంటుంది, వాఫల్స్తో పాటు బ్లూబెర్రీ సాస్ చేద్దాం అనుకుంటున్నా. అది చేసుకొని తిన్నాం, మనకు పని ఏం లేదు కాబట్టి. మన దగ్గర పాతది కొంచెం మిగిలిపోయింది, కొత్తది కూడా ఉంది. బట్ ఇది మిగిలిపోయింది కదా, దీన్ని కూడా వాడదాం. ఫస్ట్ దీన్ని ఒక కప్పు మెజరింగ్ కప్పు, ఇక్కడ 1 కప్ అని రాసి ఉంటుంది. 1 కప్పు మెజరింగ్ ఉంటే 1/2 కప్ అని చెప్పేసి మన దగ్గర ఉన్నాయి. సో మనం 1 కప్పు పౌడర్ తీసుకుందాం. కోడియాక్ మిక్స్ అంట దీన్ని, తీసుకోవాలి. వాఫల్ మిక్స్. సో ఇది ఒక 1 కప్ వేసా. ఇది 1 కప్ వేస్తే 3/4 కప్పు మిల్క్ వేయాలి. సో మన దగ్గర ఆర్గానిక్ హోల్ మిల్క్ ఉంది, దీన్ని కూడా మనం సో 1 ఫుల్ కప్ కోడియాక్ మిక్స్ వేసాం, అది వాఫల్ మిక్స్ వేసాం కాబట్టి ఇది ఒక 3/4 కప్. సో 3/4 కప్ మిల్క్ వేసాం కదా, ఇంకా ప్రోటీన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వాటర్ యాడ్ చేస్తే సరిపోయింది. కోడియాక్ మిక్స్, అదే వాఫల్ మిక్స్కి వాటర్ వేసి మామూలు ప్యాన్ కేక్ మెషిన్లో వేస్తే అయిపోతాయి. బట్ మనకి ప్రోటీన్ యాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి దానికోసం ఏం చేస్తున్నా, వాటర్ బదులు మిల్క్ యాడ్ చేసా. ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు, ఏంటిది, ఎగ్ కూడా యాడ్ చేసి. సో ఒక ఎగ్, 1 ఫుల్ ఎగ్ వేసాను. ఓకే, సో అన్నీ వేసాం కదా, మంచిగా దాన్ని కలుపుకుందాం, బాగా మిక్స్ అయ్యేటట్టు. అంటే ఓవర్ మిక్స్ కూడా చేయొద్దు. మనం విస్కర్ యూజ్ చేసి దీన్ని విస్క్ చేద్దాం. సో దిస్ ఇస్ ద విస్కర్ వీ హ్యావ్. యూజ్ చేసి మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎగ్ మిల్క్ మిక్స్ కూడా బాగా కలిసి అద్భుతమైన, ఎంతో శుతిమెత్తనైన, ఎంతో రుచికరమైన వాఫల్స్ రెడీ అవుతాయి. సో మీరు కూడా అన్ని కప్పు. ఇందులో యాక్చువల్గా చాక్లెట్ చిప్స్ కూడా ఉన్నాయి. పక్కన ఫ్రెండ్స్ కరెక్ట్ చేస్తున్నారండి, నేను చేస్తుంటే చేసే మూడు నా ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది మొత్తం. ఇది చేసే మూడు ఉత్సాహం వాళ్ళు చేయరు, మనం చేస్తే అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకండి, ఎందుకు తెలియదు. విస్క్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం బ్లూబెర్రీ సాస్ కూడా చేసుకుందాం అనుకున్నాం కదా, దానికి ఏం కావాలి. సో మన దగ్గర బ్లూబెర్రీస్ ఉన్నాయి, కొన్ని సైడ్కి పెట్టుకున్నా, పైన టాపింగ్స్ లాగేద్దామని కొన్ని. ఇంకా మిగతావన్నీ ఈ బ్లూబెర్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ పొయ్యి మీద పెట్టి కెచప్లో చేసుకున్నాం సాస్ లాగా. చూడండి, మంచి బ్లూబెర్రీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. సో వీటిని కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసి లిడ్ పెట్టేద్దాం, అవి కరిగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, బ్లూబెర్రీస్ నీట్గా కడిగేసాం. ఆల్రెడీ కడిగే ఉన్నాయి అనుకుంటా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ స్టిల్ మనం కూడా ఒకసారి కడుక్కుందాం, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అలా ఉండవు, బట్ ఉంటే వెళ్ళిపోతాయి కదా. సో కొంచెం వాటర్ అండి, లైట్గా తీసుకెళ్ళి స్టవ్ మీద పెడదాం. హై ఫ్లేమ్లో పెట్టి లిడ్ కూడా పెట్టేసి దాని ఉంచేసి మనం సైడ్లో వాఫల్స్ వేసుకున్నాం. వాఫల్ మిషన్ రెడీగా ఉంది, ప్రీ హీట్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, అది వేసి లిడ్ పెట్టేసి గుమగుమలాడి వేడి వాఫల్స్ రెడీగా అవుతాయి. ఓకే, సో ఇది అందులో వేసేద్దాం. సో వేసి లిడ్ క్లోజ్ చేశాను. కుకింగ్ టైం వచ్చేసి 4 to 6 minutes.
సో మనం 38 అయింది, 4 to 6 minutes ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు మన దగ్గర స్పాచులా ఉంది, దాంతో చూసారా ఇట్లా బాయిల్ అవుతూ ఉంది మంచిగా. ఇవన్నీ ఇట్లా ప్రెస్ చేసేద్దాం. మంచి మంచి టేస్టీగా ఉంటుంది. వాఫల్స్ మీద వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో 4 to 6 minutes ఉంచితే సరిపోద్ది. అయింది 4-5 minutes అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. మన ఫస్ట్ వాఫల్ చాక్లెట్ వాఫల్ లాగా ఉంది, ఎందుకంటే లోపల చాక్లెట్ ఉంది కదా. ఓకే, మన ఫస్ట్ వాఫల్ చూసారా, పర్ఫెక్ట్, క్రేజీ. ఓకే గాయస్, అట్లా ఇంకో 4-5 వాఫల్స్ వేసి, ఇది చూపెట్టలే కదా, ఇది కూడా అయిపోయింది. మంచి చిక్కగా అయింది. ఇది బ్లూబెర్రీ సాస్ ఆర్ డిప్ అంటారు, సాస్ అంటారు, వాట్ ఎవర్. దీన్ని అలా మీద వేసుకొని తింటే ఉంటుంది. నాకైతే ఇష్టం. యాక్చువల్ నటెల్లా కూడా, చాక్లెట్ క్రీమ్ నటెల్లా కూడా వేసుకొని వాఫల్స్ తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే గాయస్, 4 కూడా వేసేసిన తర్వాత చూపిస్తా. మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అని షుగర్కి బదులు దీన్ని వాడుకోవచ్చు. ఇది యాక్చువల్ న్యాచురల్ షుగర్ అనమాట. న్యాచురల్ షుగర్ అంటే తీయదనం యాడ్ చేస్తుంది ఈ ఎక్స్ట్రాక్ట్. సో యాక్చువల్ మాంక్ ఫ్రూట్ అంటే ఏంటంటే, మాంక్ ఫ్రూట్ గూగుల్ చేయండి, అవి భలే గ్రీన్ కలర్ లాగా ఉంటాయి, అందులోంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇది. సో బట్ ఇందులో అయితే ఎల్లులోస్ కలిపారు. ఎల్లులోస్ ఇస్ నాట్ బ్యాడ్ ఫర్ హెల్త్ బేసికల్లీ. ఆల్సో ఇక్కడ చూసారు 1:1 ఉంది. నార్మల్గా వేరే వాటిలలో, వేరే ఎక్స్ట్రాక్ట్స్లో 3:1, 4:1 ఉంటుంది. అంటే మనం 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేస్తే ఇది 4 స్పూన్స్ వేయాలన్నమాట. అంత అప్పుడు ఈక్వల్ అవుద్ది టేస్ట్. బట్ దీనికైతే 1 cup ఆఫ్ షుగర్ ఎట్లనో, ఇది కూడా 1 cup ఆఫ్ మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, బోత్ ఆర్ ఈక్వల్. సో స్వీట్గా అవుతానికి. సో 1 స్పూన్ మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ వేసి ఇప్పుడు కలిపాం అనుకోండి, ఇది ఇంకా ఎక్స్ట్రా స్వీట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మామూలుగా అసలు అవసరం లేదు, బ్లూబెర్రీ చాలా స్వీట్ ఉంటుంది, బట్ ఇది కూడా వేస్తే ఇంకొంచెం. బట్ బేసికలీ షుగర్ మంచిది కాదు కదా, బట్ దిస్ ఇస్ న్యాచురల్లీ ఎక్స్ట్రాక్టెడ్ కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి స్టడీస్ చెప్తాను, నేను చెప్పట్లేదు. ఆల్సో సెకండ్ వన్ కూడా అయిపోయింది. దీన్ని కూడా తీసేద్దాం. చూసారా వాఫుల్, సెకండ్ వాఫుల్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే గాయస్, వేసాను, చాలా నీట్గా వచ్చాయి. చాక్లెట్ చిప్స్ ఉండటం వల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఐ కాంట్ వెయిట్ టేస్ట్. సరే, మన దగ్గర విప్ క్రీమ్ ఉంది. విధంగా మనం తయారు చేసుకున్న బ్లూబెర్రీ సాస్ కొంచెం వేసుకుందాం. వావ్, చాలా బాగుంది. యాక్చువల్గా మేపుల్ సిరప్ వేస్తారు వాఫల్స్ మీద. మన దగ్గర మేపుల్ సిరప్ కూడా ఉంది, దాని పైన కొంచెం వేసేద్దాం. ఎక్కువ పడుతుందా? వావ్, ఇది వేస్తుంటే మంచిగా సోక్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ మన దగ్గర చాక్లెట్ సిరప్ కూడా ఉంది. ఇవన్నీ షుగర్ ఫ్రీ. ఈవెన్ దిస్ ఈజ్ షుగర్ ఫ్రీ, దిస్ ఆల్సో షుగర్ ఫ్రీ. సో ఇది కూడా కొంచెం వేద్దాం. చాక్లెట్ రానంటుంది. ఓకే గాయస్, మరి రెడీ అయిపోయింది. సో నేను తినేసి ఎలా ఉంది చెప్పనా?
ఓకే, టేస్ట్ చూద్దాం. చిన్న బయట తీసుకుందాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.